ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. దేవుని సన్నిధిలో ఈ గణాన మనకిస్తున్నటువంటి మాట, దేవుణ్ణి మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి. మన ద్వారా దేవునికి సంతోషం కలిగే విధంగా మన జీవిత విధానాలని, భక్తి జీవితాలని, ఆత్మీయ జీవితాలని మనం ముందుకు నడిపించుకునే వారంగా మనం ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుడైన పౌలు గలతీలు రాసినటువంటి పత్రికలో ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోతును. దేవుని బిడ్డలంగా మనము, రక్షింపబడినటువంటి మనము, దేవుని బిడ్డలంగా జీవిస్తున్నటువంటి మనము తండ్రిని సంతోషపెట్టే వారంగా ఉండాలి. దేవునికి మరి దాసులయ్యే గొప్ప భాగ్యాన్ని మన ప్రవర్తన ద్వారా మన దేవునికి సంతోషాన్ని మనం కలుగచేసే వారంగా ఉండాలి. మనుషులను సంతోషపెట్టే గుంపులో మనం ఉంటే దేవుణ్ణి అన్నిటికీ మనం సంతోషపెట్టలేము. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, దినాన నువ్వు తండ్రిని సంతోషపెట్టాలి. నీ సృష్టికర్తను, నీకు రక్షణ కలుగ చేసిన దేవుణ్ణి, నీకు అనేక రీతిలుగా మేలుల్ని, దీవెల్ని, ఆశీర్వాదాలని కలగచేసి నిత్య రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి తండ్రిని సంతోషపెట్టేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పటికైనాను మరి మనం మనుషులను సంతోష పెడుతున్నామా, తండ్రిని సంతోష పెడుతున్నామా? తండ్రిని సంతోష పెడతామంటే ఎలాగా? ఆ తండ్రి ఎలా సంతోషిస్తాడు? మన పరమ తండ్రి మనం ఎలా ఉంటే, ఎలా జీవిస్తే, ఎలా ప్రవర్తిస్తే ఆ తండ్రి సంతోషిస్తాడో ఇది నాను కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధించి కొన్ని నిమిషాలు ప్రార్థనలు చేద్దాం. దేవుని సన్నిధిలో మరి తండ్రి సంతోషించాలంటే మనం ఏం చేయాలి? కీర్తన భాగంలో నుంచి కీర్తన భాగము 147వ కీర్తనల భాగము 147వ కీర్తన 11వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సంతోషపరిచేవారు ఎలా ఉంటారనంటే, కీర్తనల భాగము 147వ కీర్తన 11వ అధ్యాయం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనం తండ్రిని సంతోష పెట్టాలనంటే, తండ్రి సంతోషించాలనంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుంటే ఆయన ఆనందించువాడై ఉన్నాడు. కృప మనల్ని బ్రతికిస్తుంది, కృప మనల్ని ఆదరిస్తుంది, కృప మనల్ని అన్ని రీతిలుగా ముందుకు నడిపిస్తుంది. శ్రమల్లో కృంగిపోయినప్పుడు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని కృప మనల్ని బలపరుస్తూ ఆశీర్దిస్తూ మన దేవుని సన్నిధిలో విశ్వాస విషయంలో మరి ముందుకు కొనసాగటానికి దేవుని కృప సహాయపడుతుంది. కాబట్టి దేవుని కృప కొరకు మనము కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఒక కావలి వారు ఉదయం కొరకు ఎలాగూ కనిపెట్టుకొని ఉంటారో దేవుని కృప కొరకు మనం అనుదినము కనిపెట్టుకుంటే దేవుడు ఆనందించి వాడై ఉన్నాడంట. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. కాబట్టి కృప మేలు చేస్తుంది. ఆ మేలును పొందుకుంటున్న మనము ఆ కృప కొరకు కనిపెట్టుకోవటం ద్వారా దేవుడు ఆనందిస్తాడు. మనం ఆనందంగా ఉంటే మన బిడ్డలకు కానివ్వండి, మనకు కలిగినటువంటి వారికి కానివ్వండి, వాళ్ళు అడగకపోయినా కొన్ని వారికి మనము చేస్తూ ఉంటాం. సంతోషంగా మరి ఆనందంగా మన జీవితాలు మనల్ని మనం ముందుకు వెళ్తున్నప్పుడు నీకేం కావాలో కోరుకో, నీకు ఇస్తాను అన్నట్లుగా ఆశల్ని, కోరికల్ని, వారి దీవెల్ని మనము అనుగ్రహిస్తూ ఉంటాం. వారు అనేక రీతిలుగా ఆనందంలో ఉన్నప్పుడు దీవెన పలుకులు మనం పలుకుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే యెహోవా ఆనందించి వాడై ఉన్నాడంట. దేవుని కృపకు కనిపెట్టుకునేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. కృప కొరకు కనిపెట్టుకుంటే దేవుణ్ణి ఆనందింపచేస్తాం. ఇంకా ఏం చేస్తే దేవుడు ఆనందిస్తాడు? లూకా సువార్త 15వ అధ్యాయము
లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. దేవుని సన్నిధిలో మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు సంతోషిస్తున్నాడు. తప్పిపోయిన గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుని సన్నిధానములో ఒక్క పాపి రక్షణ పొందటం వల్ల పరలోకమందు ఎంతో సంతోషము. మరి వారితో చెప్తున్నాడంట, తప్పిపోయినటువంటి నా గొర్రె దొరికినది, తప్పిపోయినటువంటి నా గొర్రె దొరికినదని వారితో చెప్పి వారందరితో కలిసి సంతోషించాడు పరమ తండ్రి. 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన గొర్రె దగ్గరికి వచ్చాడు. వెతుకుతూ వెళ్ళాడు, తీసుకొని వచ్చినటువంటి ఆ గొర్రె దొరికినప్పుడు మరి ఎంతో సంతోషించాడు. అలాగే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుడు కూడా అంటున్నాడు, ఒక్క పాపి విషయమై నీతిమంతుల విషయం కంటే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక పాపి మారు మనసు పొందటము ద్వారా, తప్పిపోయిన గొర్రె తిరిగి రావటము ద్వారా ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఒక పాపి మారు మనసు పొందాలి. దేవుని సన్నిధిలో ఎంత దినాల్లో అపకరణ దినాల్లో ఉంటున్నాం. దేవుని సన్నిధిలోనికి వస్తూ, దేవుని మార్గంలోనికి వస్తూ ఆయన కృప కొరకు కనిపెడుతూ మనం రక్షణ పొందే వారంగా ఉండాలి. రక్షణ లేని వారు ఈ దినాన రక్షణ పొందటం ద్వారా తండ్రిని యందు సంతోషించే దేవుడు, నీ కుటుంబం మందు సంతోషించే దేవుడు, నీ సంఘం మందు సంతోషించే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మారు మనసు పొందటం ద్వారా దేవుడు సంతోషించేవాడు ఆయన గుర్తెరిగి మరి మారు మనసు పొందే వారంగా ఉండాలి. ఆ మారు మనసు ఎవరిస్తారు? దేవుడే మనకి అనుగ్రహించే దేవుడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు, వేడుకున్నప్పుడు, మన పాపాలని తప్పిపోయిన పరిస్థితిని మనలో గ్రహించినప్పుడు, దేవుని సన్నిధిలోనికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు సంతోషించాడు. అలాగే లూకా సువార్త 15వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి కూడా తిరిగి రావటము ద్వారా తండ్రి బహుగా సంతోషిస్తున్నాడంట. లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుని సన్నిధిలో మరి తప్పిపోయినటువంటి నా కుమారుడు తిరిగి మరలా నా యొద్దకి వచ్చాడు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దేవుని సన్నిధిలో మరి తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుడు తండ్రి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. 2 కుమారులు అన్నారు. ఒక తండ్రికి ఒక కుమారుడు, పెద్ద కుమారుడు తండ్రి దగ్గర తండ్రి పనులు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. 2వ కుమారుడు తన ఆస్తిలో నా ఆస్తిని నాకు ఇచ్చే అని చెప్పి తీసుకొని తండ్రిని ఎదిరించి మరి తనకున్న ఆస్తి అంతా దుర్వ్యాపారానికి మరి ఆ డబ్బుని, ఆ ధనాన్ని, ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఒక దినాన పొందులు తినే ఆ పొట్టుని తినవలసిన పరిస్థితి వచ్చింది. కరువు వచ్చేసింది. తన దగ్గర ఉన్న ధనం అయిపోయింది. తన పరిస్థితి అంతా మరి దిగజారిన పరిస్థితిలోనికి, పాప ఊబులోనికి వెళ్ళిపోయినట్లుగా, లోకములో ఏ ఆశీర్వాదం లేకుండా దిగజారిపోయినటువంటి పరిస్థితిలోనికి వచ్చాడు. అప్పుడు తండ్రి గుర్తుకు వస్తున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మంది కూలివాండ్రున్నారు, ఎంత ఆహారం ఉంది, సమృద్ధి ఉంది, దీవెన ఉందని చెప్పి తెలుసుకొని తండ్రి దగ్గరికి తిరిగి రావటం ద్వారా తండ్రి హక్కున చేర్చుకున్నాడు. మరి ఈ లోకపు తండ్రి హక్కున చేర్చుకున్నప్పుడు మన పరమ తండ్రి ఇంకా గొప్ప దేవుడు, ఆయన చేర్చుకునే దేవుడు, నేను జ్ఞాపకం చేసుకునే దేవుడు. తండ్రిని తెలుసుకొని రక్షణ పొంది మారు మనసు పొంది తప్పిపోతే మరి నీ జీవితాన్ని, భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటే ఈ దినమందేనను దేవుని సన్నిధిలో నువ్వు నీ మనసు మార్చుకొని మారు మనసు పొంది తండ్రి దగ్గరకు వస్తే తండ్రిని నక్కున చేర్చుకుంటాడు. ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎవరిని నెట్టివేసే దేవుడు కాదు. కాబట్టి దేవుడు నువ్వు తిరిగి రావటము ద్వారా మరి నువ్వు బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా మరి నువ్వు ఉంటే దేవుడు
ఆ బుద్ధి కలిగినటువంటి ఆ పరిస్థితి ద్వారా నువ్వు దేవుని తెలుసుకోవటం ద్వారా దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు. కాబట్టి తండ్రి దగ్గర సమృద్ధి ఉంది, మేలుంది, దీవెనుంది, నిత్య జీవం ఉంది. కాబట్టి తండ్రి దగ్గరికి మనం వచ్చే వారంగా ఉండాలి. అలా రావటం ద్వారా తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. ఒక పాపి మారు మనసు పొందటం ద్వారా సంతోషం ఈ లోకములో, మరి ఒక పాపి రక్షణ పొందటం ద్వారా పరలోకములో ఎంతో సంతోషం కలగచేస్తుంది. తండ్రిని మనం సంతోషపరిచే వారంగా ఉండాలంటే ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో మారు మనసు పొందటం ద్వారా, ఒక పాపి మారటం ద్వారా తండ్రి సంతోషించే దేవుడు. ఆ మారు మనసు పొందినటువంటి నీవు మరలా పడిపోతే ఈ దినమందేను నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మనసు మార్చుకొని నీ తండ్రి దగ్గర దేవుళ్ళు ఉన్నాయని తప్పు తెలుసుకొని తిరిగి వస్తే దేవుడు తప్పకుండా నీ పట్ల సంతోషించే దేవుడు. సంతోషాన్ని కలిగించాలంటే తండ్రి యొద్దకు తిరిగి వచ్చే వారంగా మనము ఉండాలి. అలాగే ఇంకా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది మాటలు మరి దినాన తండ్రి ఇంకా ఏం చేస్తే సంతోషిస్తాడో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడైనానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని సన్నిధిలో మనం అతిశయించే వారంగా ఉండాలి. దేవుడు కృప చూపే దేవుడు అని, మరి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహిస్తామో, మనము దేవుడని గ్రహిస్తామో, మన పరిశీలన చేసుకుంటామో, పరిశీలన ద్వారా దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో మన అతిశయం మన ప్రభు అయిన యేసయ్యే. కొందరంట రథములను బట్టి, గుర్రములను బట్టి, అనేక రీతిలుగా వారి డమ్మములను బట్టి, వారు కలిగిన వాటిని బట్టి అతిశయిస్తారంట. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధి నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకొని మీరు గ్రహించువారుగా ఉంటే నేను వాటిలో నేను ఆనందించువాడునై. నన్ను అతిశయించువాడు నన్ను బట్టి అతిశయించాలి, తండ్రిని బట్టి అతిశయించాలి. మనం పడకుండా ఇంతవరకు నిలబడ్డామంటే, భక్తి జీవితంలో ముందుకు వెళ్తున్నామంటే, ప్రార్థిస్తున్నామంటే, మరి దేవుని సన్నిధిలో భక్తి చేస్తున్నామంటే, అన్ని రీతిలుగా మనం బ్రతుకుతున్నామంటే, మనకు సహాయం కలుగుతుందంటే మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి కాదు, కానీ దేవుని సన్నిధిలో దేవుడు కృప చూపుతున్నాడని, నీతి న్యాయములు కలిగినట్టు దేవుణ్ణి బట్టి మనము దేవుని సన్నిధిలో మనము అతిశయించే వారంగా ఉండాలి. మన అతిశయం అంతా మన ప్రభు అయిన యేసయ్యే ఉండాలి. మన రక్షకుడైనటువంటి మన ప్రభు అయిన యేసయ్య ఉండాలి. నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే ప్రభు పట్ల మనం అతిశయించే వారంగా ఉండాలి. ఈ దినాన నిన్ను బట్టి నువ్వు అతిశయిస్తూ తండ్రిని దుఃఖపరుస్తూ ఉన్నావా? నిన్ను బట్టి నువ్వు చేస్తున్నటువంటి నా బలము, నా జ్ఞానము, మరి నా సొంత భక్తి, నేను ఇలాగా ఉన్నాను, అలాగా ఉన్నాను, నా సొంత దాని మీద ప్రతి విషయంలో నేను అంటూ దేవుని ప్రక్కన పెడుతూ ఉన్నావా? ఇది నాన్న అలా అనుకోవటం వల్ల భక్తి మార్గంలో నుంచి సన్నగిల్లిపోతున్నారు, పడిపోతున్నారు, అనేక దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, అతిశయించువాడు నాయందే మీరు అతిశయించాలి. అతిశయించు వారి పట్ల ఆయన ఆనందించువాడై ఉన్నాడు. నీతి న్యాయములు జరిగించు కృప చూపుచున్నటువంటి యెహోవాను బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి. తండ్రిని ఆనందింపచేస్తున్నావా? నీ సొంత విషయాలపై, నీ సొంత ప్రతి విషయంలో నీ సొంత దాని మీద నువ్వు ఆధారపడుతూ మరి దేవుడిని దుఃఖపరుస్తూ ఉన్నావా? ఇది నాన్న దేవుడు ఆనందించాలంటే, దేవుడు ఆనందిస్తూ దేవుడు మనకు మేలును కలుగ చేయాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, కృప చూపుతున్న దేవుని యందయ్యా, నువ్వు తప్ప నాకు వేరే మార్గము లేదయ్యా. అయ్యా, నేను ఇలా ఉన్నానంటే, ఇలా బ్రతుకుతున్నానంటే, ఇలా జీవిస్తున్నానంటే, ఇలా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతున్నానంటే కేవలం నీ కృపైన ఆయన. అయ్యా, నీ బలహీనున్నయ్యా, అయ్యా ఎందుకు పనికిరాని వాడినయ్యా, ఎందుకు పనికిరాని వాళ్ళమయ్యా, అయ్యా ఏ మంచి లేదయ్యా, నీతి లేదయ్యా, అయ్యా నా తండ్రి ప్రభా, మా వల్ల ఏమీ కాదు, అంతా నీ దయ ద్వారా, నీ కృప ద్వారా మరి నువ్వు మాకు ఇన్ని మేలుని జరిగిస్తున్నావు, దీవెనలు అనుగ్రహిస్తున్నావు అని యెహోవాను బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి. అలా చేస్తే దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో కూడా మాటను మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. యెహెజ్కేలు
18:23 హెస్కేలు 18:23 వచనం మనం చదువుకుందాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటియే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషం కలుగుతుందా? కలగదు కదా. దుష్టులు తన మార్గములను విడిచిపెట్టి దిద్దుకోవటం ద్వారా, వారి ప్రవర్తనలు దిద్దుకొనటం ద్వారా నేను ఆనందించువాడనైనాను. ఎప్పుడు ఆనందిస్తానంటే దుష్టులు తమ మార్గములోనే ఉంటూ, దుష్ట మార్గములో ఉంటూ వారు మరణించటం ద్వారా నాకు సంతోషం కలుగుతుందా అంటే, రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా, మూర్ఖత్వములోనే ఉండి వారి ప్రవర్తనలో ఉండి చనిపోవటం ద్వారా దేవుడికి సంతోషం రాదు. కానీ వారి ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే ద్వారా నాకు సంతోషము కలుగుతుంది. దుష్టులు మరణించటము, దుష్ట మార్గముల నుండి చనిపోవటము, దుష్ట మార్గముల నుండి నిత్య నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టమైనది కాదు, కానీ సంతోషాన్ని కలిగించేది కాదు. కానీ దేవుని సన్నిధిలో తమ ప్రవర్తనలు దిద్దుకోవటము ద్వారానే దేవుడు సంతోషించే దేవుడు, ఆనందించే దేవుడు, కృప చూపే దేవుడు. కాబట్టి ఆయన ఆనందించాలని అంటే మనం ఏం చేయాలి? మన మార్గాలని, మన ప్రవర్తనల్ని దేవుని సంతోషపరిచే విధంగా మనం దిద్దుకునే వారంగా ఉండాలి. దుష్ట మార్గాలు ఏమైనా ఉన్నాయేమో, దుష్ట ప్రవర్తనలు ఏమైనా ఉన్నాయేమో అన్నదిని మనం సరిచేసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ఆయన్ని ఆనందింప చేయాలని అంటే దుష్ట మార్గాల్ని విడిచిపెట్టుకోవాలి. దుష్ట మార్గంలో ఏమైనా బలహీనతలు ఉండి మనం పడిపోతే ఆ మార్గంలో నుంచి మనం దిద్దుకునే వారంగా, సరిచేసుకునే వారంగా ఉంటే ఆ సరిచేసుకోవటము ద్వారా దేవుడు ఆనందించే దేవుడు. అప్పుడు దేవుణ్ణి మనము ఆనందింప చేస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన్ని ఆనందింప చేయాలని అంటే ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలని ఒక మాటను మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన ఆనందించే దేవుడు. ఒక పాపి మారు మనసు పొందటం ద్వారా దేవుడు ఆనందించే దేవుడు. తప్పిపోయినటువంటి నువ్వు తిరిగి రావటం ద్వారా దేవుడు ఆనందించే దేవుడు. తప్పిపోయినటువంటి గొర్రె దొరికినప్పుడు ఎంతగా సంతోషిస్తాడో అలాగే ఒక పాపి విషయంలో కూడా దేవుడు సంతోషపడే దేవుడు. కాబట్టి ఇది నాన్న దేవుని నువ్వు దుఃఖపరుస్తున్నావా? దేవుణ్ణి మరి ఆనందింప చేస్తున్నావా? నీ ప్రవర్తనను బట్టి, నీ స్థితిగతులను బట్టి, మరి నీ జీవిస్తున్న విధానాన్ని బట్టి, నీ మాట తీరును బట్టి, నీ ప్రవర్తనను బట్టి సరి చేసుకోకుండా, దిద్దుకోకుండా ఇంకా దేవునికి దుఃఖాన్ని నువ్వు కలగ చేస్తున్నావా? ఏ రీతిగా ఉన్నావో దేవుని వాక్యం సెలవిస్తుంది. వేకుజామున దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నావా? నీ సొంత బలం మీద ఉండి నువ్వే అతిశయపడుతూ దేవుని దుఃఖాన్ని కలగ చేస్తున్నావా? ఇది నాన్న సరి చేసుకుందాం, సరైనటువంటి మార్గంలోనికి వద్దాం, దిద్దుకుందాం, సరైన విధానంలోనికి ముందుకు వెళ్దాం. అలా వెళితే దేవుడు ఆనందింప చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి దుఃఖపరిచినటువంటి వారిని ఒక ఇద్దరిని మనం చూసుకొని మరి ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను నరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్న నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచిండి నీ దినములు వచ్చిచున్నవని చెప్పాను. దేవుని సన్నిధిలో ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? ఎందుకు ఆయన దుఃఖపడ్డాడనంటే సమాధాన విషయాలు తెలుసుకోలేదు, సమాధాన సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోలేదు, సమాధానం కలిగినటువంటి విషయాల్ని తెలుసుకోలేకపోవటం ద్వారా దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు దేవుడు ఏడ్చాడంట. ఇంకా తెలుసుకోలేదు, ఇంకా నన్ను కనుగొనలేదు, ఇంకా రక్షణలోనికి పట్టణం రాలేదు, ఈ పట్టణంలో ఉన్నటువంటి వారు ఇంకా నా నామాన్ని గుర్తెరగలేదు, సమాధానం కలిగినటువంటి నా దగ్గరికి వీరు రాలేదని చెప్పి ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. మన ప్రభువైన యేసయ్య ఏడుస్తూ ఉన్నాడు. ఆ పట్టణం ఏడిపించింది. ఈ దినమందైనా నువ్వు సమాధాన సంగతులు విషయాలను తెలుసుకుంటే నీకెంతో మేలు,
లేకపోతే నీ కీడు కలుగుతుంది. దేవుడు దర్శించే కాలమున, దేవుడు సమీపించే కాలమున, ఈ కృపా కాలంలోనే దేవుడు నువ్వు సంతోషపరచాలనంటే సమాధాన సంబంధమైన విషయాలను తెలుసుకోవాలి. సమాధానపరచువారు ధన్యులు, దేవుని రాజ్యము వారిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో సమాధాన విషయాలను తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలోనికి వస్తే నీకు మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది. నువ్వు ఈ దినాన కీడును అనుభవిస్తున్నావేమో, సమాధానాన్ని కోల్పోతున్నావేమో, దేవుని సన్నిధిలో సమాధాన సంబంధమైన విషయాలను తెలుసుకోలేకుండా అనేక రీతిలుగా నీ సొంత విషయాలపైన అనేకమైన నీకు ఇష్టమైన విషయాలను తెలుసుకుంటానికి ఆసక్తిని చూపుతున్నావేమో. ఆయన ఆ పట్టణమును సమీపించినప్పుడు ఏడ్చాడు, ఎంతగానో బాధపడ్డాడు. దేవుడు కూడా లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు విడిచారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్ని సందర్భాల్లో యేసయ్య ఏడ్చాడు, ఎంతో దుఃఖించాడు. పట్టణాల గురించి, వ్యక్తుల గురించి, సంఘాల గురించి దేవుని ఎంతగానో ఇప్పటికి బాధపడుతూ దుఃఖిస్తూ అనేక రీతిలుగా దేవుడు మరి మన వైపు చేతులు చాపి చూస్తున్నాడు. ఈ దినమందైనా నా దగ్గరకు వస్తావా ప్రియ దేవుని బిడ్డ? నా చెంతకు వస్తావా ప్రియ సంఘమా? నా దగ్గరకు వస్తావా ప్రియ కుటుంబమా? తప్పిపోయిన పరిస్థితుల్లో నీవు ఉంటే, కీడును అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే, నా ద్వారా అతిశించడానికి నువ్వు ఇష్టపడితే, ఇంకా ఇప్పటికి నీ దినమెల్లా ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఈ దినమందేనను, ఈ మాటలు వినపడుతున్నప్పుడైనను నువ్వు సజీవులుగా ఉండి ఈ మాటలు వింటున్న ఈ సమయమందేనను దేవుని దగ్గర రావడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, దేవుడు నిన్ను దీవించే దేవుడు. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఆనందించే దేవుడు. ఆయన నేర్పిస్తూ ఉన్నావా? నిన్ను చూచినప్పుడు యేసయ్య ఏడుస్తున్నాడా? యేసయ్య సంతోషిస్తున్నాడా? నీ కుటుంబాన్ని చూసినప్పుడు యేసయ్య ఏడుస్తున్నాడా? సంతోషిస్తున్నాడా? స్వపరీక్ష చేసుకోవాలి. ఇది నాన్న దేవుని మాటలు వింటున్నా నీవు యేసయ్య నేర్పిస్తున్నావా? నీ ప్రవర్తనను బట్టి, నువ్వు చేస్తున్న భక్తి జీవితాన్ని బట్టి, నువ్వు నడుస్తున్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఆయన నేర్పిస్తున్నావా? ఆనందింప చేస్తున్నావా? ఇంకో మాట కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 27వ వచనములో మనం మాటను మనం చూసుకుందాం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. అయితే మనము నశించుటకు వెనిదీయు వారము కాము, గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాస విషయములో వెనుదీయకుండా మనము ఉండాలి. వెనుదీయకుండా ఉంటే దేవుడు మనల్ని మరి దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. విశ్వాస విషయములో వెనుదిరగకుండా ఉండటము ద్వారా దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. వెనుదిరగకుండా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు ఆనందించువాడై ఉన్నాడంట. దేవుని సన్నిధిలో మనము విశ్వాస విషయములో వెనుదిరగకూడదు. విశ్వాస విషయములో విశ్వాసం ఉంచటములో మనం వెనుదిరగకుండా దేవుణ్ణి మనము సంతోషపరిచే వారంగా ఉండాలి. 38వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. దేవుని కలిగినటువంటి మనము, దేవుని తెలుసుకున్నటువంటి మనము, నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము విశ్వాస విషయములో వెనుదిరగకుండా ఉండాలి. వెనుదిరుగు వారు యేసయ్యకు పాత్రులు కానే కాదు. నశించిపోతున్న మనల్ని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకంలోనికి ప్రభువైన యేసయ్య వచ్చాడు. కాబట్టి వెతికి రక్షించినటువంటి, రక్షణ పొందినటువంటి మనము, రక్షించుకున్నటువంటి యేసయ్య బిడ్డలుగా ఉంటున్న మనము మరి దేవుని సన్నిధిలో విశ్వాసం మూలముగా బ్రతుకుతారు, మీరు జీవిస్తారు. కాబట్టి విశ్వాస విషయములు వెనుదిరిగితే చచ్చినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మనం మరణించటం, వెనుదిరగటం, మరి
కృంగిపోవటం, కృషించిపోవటం, దిగజారిపోవడం దేవుని చిత్తం కాదు. ఎప్పుడైతే మనం విశ్వాస విషయంలో వెనుదిరుగుతామో దేవునికి దుఃఖాన్ని మనము కలగచేస్తాం. రక్షణ పొందిన నాటి నుండి, దేవుని తెలుసుకున్న నాటి నుండి ఏ విశ్వాసంలో అయితే నువ్వు ఉన్నావో ఆ విశ్వాసం మీదే నువ్వు ఆధారపడుతూ ముందుకు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ముందుకి తీసుకొని వెళ్ళాలి. ఆ రీతిగా ముందుకు సాగటం ద్వారా దేవుడు సంతోషించే దేవుడు. దేవుని సంతోషపరచాలంటే విశ్వాస విషయంలో మనం అభివృద్ధి చెందే వారంగా మనము ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. నా ఎదుటి నీతిమంతుడైన వాడి విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీయటం వల్ల అతని యందు నా ఆత్మకు సంతోషం అనేది ఉండదు. దేవుణ్ణి మనం సంతోషపరిచే వారంగా ఉండాలి. దేవుని దుఃఖపరిచే ఆ పట్టణం వల్లే కాకుండా సమాధాన సంబంధమైన విషయాలు మనం తెలుసుకునే వారంగా ఉండాలి. విశ్వాస విషయంలో వెనుదిరగకుండా ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషించే దేవుడు. ఈ సమయం అందేనను దేవుని సన్నిధిలో మనం సమాధాన విషయాలు, ఏది సమాధాన విషయాలంటే మన ప్రభువైన యేసయ్య వాక్యమే. ఈ వాక్యమే మనం వింటూ ధ్యానిస్తూ అవి తెలుసుకొని ఉంటే దేవుడు ఆ మాటలు తెలుసుకోవటం ద్వారా, మాటల ప్రకారం జీవించటం ద్వారా ఆయన ఆనందించి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని సంతోషపరిచే వారంగా ఉండాలి. ఇప్పటికి నీ దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మన హృదయం నొద్ద నుండంట, తలుపు నొద్ద నుండి తట్టుచూ ఉన్నాడంట. మీ హృదయం అనే తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను, నా స్వరాన్ని నేను తలుపు తీయండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనములో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదును. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనములో, హృదయం అనే తలుపు నొద్ద నుండి ఆయన తట్టుచున్నాడు. ఎవడైనా స్వరం విని తలుపు చేస్తే ఆ హృదయంలోనికి వచ్చి నేను నివాసము చేస్తాను, అతనితో నేను అతని ఇద్దరము కలిసి జీవిస్తాం, భోజనము చేస్తామని దేవుని వాక్యము సెలవిస్తుంది. సంతోషముగా దేవుణ్ణి మనం ఎప్పుడు ఉంచుతామంటే హృదయములో ఆయనని మన హృదయంలో యేసయ్యని స్వీకరించినప్పుడు ఇప్పటికీ దేవుడు హృదయం అనే తలుపు నొద్ద నుండి తట్టుచున్నాడు. ఎవరి హృదయాలు తెరవబడలేదో, ఎవరి హృదయాలు ఇంకా ముయ్యబడి ఉన్నాయో, ఆయన స్వరాన్ని వింటూ, అనుదినం ఆయన మాటలు వింటూ, విస్తారంగా దేవుని మాటలు ఆలకించి కూడా హృదయాన్ని సమర్పించినటువంటి వారు, హృదయం తెరవబడినటువంటి వారు అనేక మంది ఉంటారు. కఠినపరుచుకుంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది నాన్న తలుపు తీస్తే నీతో నేను నివాసం చేస్తాను, నీతో కలిసి నేను భోజనం చేస్తానని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హృదయాన్ని తెరుస్తావా? అపాయకరమైనటువంటి దినాలు రాకముందే, ఈ లోకంలో నీకు శ్రమ రాకముందే, ఈ లోకంలో నువ్వు విడవబడే పరిస్థితి రాకముందే, దేవుడు నిన్ను దర్శిస్తున్నటువంటి కాలంలోనే, దేవుని మాటలు వినబడుతున్నటువంటి ఈ సమయంలోనే నీ హృదయాన్ని తెరవటానికి ఇష్టపడతావా? ఇది నా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నీ హృదయంలోనికి నన్ను చేర్చుకో, నీతో నేనుంటాను. యేసయ్య మనతో ఉంటే మనకు సంతోషం, మనకు ఆనందం, అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, కృపను చూపించే దేవుడు. కాబట్టి ఇంకా ఆయన దుఃఖపరుస్తూ ఉన్నావా? ఇంకా ఆయన్ని బయట నిల్చోబెట్టి ఉంటున్నావా? వర్షానికైనా తడుస్తూ నీ హృదయం వద్ద నుండి తడుచు ఉన్నాడు. చలికాలంలో వణుకుతూ యేసయ్య ఇంకా నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. ఎండవేడిమికైనా నీ హృదయం దగ్గరుండి ప్రతి దినము దేవుడు నీ హృదయం వద్ద నుండి తడుచు ఉన్నాడు. నీ హృదయం నాకు కావాలి, నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను, నేను బాగు చేస్తాను, నేను నిత్యరాజ్యానికి తీసుకొని వెళ్తాను, నీతో నేను ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిలో ఇది నా హృదయాన్ని దేవునికి సమర్పిస్తావా? నీ హృదయంలో యేసయ్యకి చోటిస్తావా? ఆయన ఇంకను బయట నిల్చోబెట్టి ఏడిపిస్తావా? ఇంకను నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నువ్వు నడుస్తున్న విధానము ద్వారా
దేవుని సన్నిధిలోనికి వచ్చి వెనుదిరుగుతూ ఆయనని దుఃఖపరుస్తూ ఉంటావా? ఇంకా సమాధాన విషయాలు తెలుసుకోకుండా ఆయన ఇంకా ఏడిపిస్తూ ఉంటావా? ఇది దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన కృప కొరకు కనిపెట్టుకో. దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో మారుమనసు పొందితే ఆయన ఆనందించువాడై ఉన్నాడు. మారుమనసు పొందిన నీవు పడిపోతే, ఈ దినాన దేవుని మాటలు వింటున్న నీవు తిరిగి వస్తే ఆయన ఆనందించువాడై ఉన్నాడు. తప్పిపోయినటువంటి ఆ పరిస్థితులు తెలుసుకొని తిరిగి రావటము ద్వారా దేవుడు సంతోషించువాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో దుష్ట మార్గములు విడిచిపెట్టుకొని దుష్టుల మార్గంలోనికి వెళ్లకుండా సరిచేసుకుంటూ దిద్దుకుంటూ ఉంటే ఆయన ఆనందించువాడై ఉన్నాడు. అలా మరణించటము ద్వారా, దుష్ట మార్గములో నుంచే మరణించటము ద్వారా దేవునికి ఇష్టం లేదు, దేవుడికి సంతోషం లేదు. కాబట్టి దిద్దుకొని సరిచేసుకొని దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. నిన్ను బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నీ బలాన్ని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ మాట తీరును బట్టి, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, నీకున్న చదువును బట్టి, నీకున్న వ్యాపారాన్ని బట్టి, నీకున్న పనులను బట్టి, ఇది నాది నాది నాది, అంతా నా సొంత జ్ఞానము, నా సొంత బలం అంటూ నువ్వు అతిశయిస్తున్నావా? నిన్ను బట్టి నువ్వు అతిశయించటం వల్ల దేవుడు ఆనందించువాడు కాదు. కానీ నీతి న్యాయములు జరిగించుచు కృప చూపుచున్నటువంటి దేవుని యందు మనము అతిశయించే వారంగా ఉండాలి, అతిశయపడే వారంగా ఉండాలి. అయ్యా, నువ్వు లేకపోతే నా జీవితం లేదయ్యా, నీ కృప లేకపోతే నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా, మట్టిదాన్నయ్యా, మట్టివాడినయ్యా, ఒట్టి ఊపిరి వంటి నీటి బుడగ లాంటి వాడినయ్యా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోతానయ్యా, నేను బలహీనరాలయ్యా, బలహీనున్నయ్యా, నాలో ఏమాత్రము మంచి లేదు నాయన అని చెప్పి మనము దేవుణ్ణి బట్టి అతిశయించే వారంగా ఉండాలి. ఈ దినాన సజీవులంగా ఈ దినాన్ని మనం చూస్తున్నామంటే కేవలం దేవుని యొక్క కృప, ఆయన చూపినటువంటి కృప, ఆయన ఇచ్చిన ఆయుష్ ఇది, ఆయన ఇచ్చిన ఆరోగ్యం ఇది, ఆయన ఇచ్చిన సమయం ఇది. ఆయన ఇయ్యకపోతే మనం ఏమి చేయలేం, ఆయన మాట్లాడించలేకపోతే మనం ఏం మాట్లాడలేం. ఏ విషయంలోనే యేసయ్య ముందుకు నడిపించలేకపోతే మనం ముందుకి నడవలేం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఇది నాన్న దేవుని మాటలు విన్న నీవు దేవుణ్ణి ఆనందింపచేస్తావా? దుఃఖపరుస్తూ ఉంటావా? ఇంకా దుఃఖపరిచే గుంపులో ఉంటున్నావా? ఆనందింపచేసే గుంపులో నువ్వు ఉంటున్నావా? సరి చేసుకుందాం, దిద్దుకుందాం, సరైన విధానముల ముందుకి కొనసాగుదాం. ఆ రీతిగా ముందుకు కొనసాగునట్లుగా మన హృదయాల్లో ఆయనకు చోటిచ్చి దేవుని సన్నిధిలో ఆయన ఆనందింపచేస్తాం. ఆయన ఆనందిస్తే మనకు కావలసిన ఆశీర్వాదాలను దేవుని అనుగ్రహించే దేవుడు, నిత్యరాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము ఆయన ఆనందించే ఒక సంఘముగా, కుటుంబంగా, వ్యక్తులంగా మనం ఉంటూ ముందుకు కొనసాగాలని ఈ చిన్ని మాటలు మీ హృదయంలో ఫలింపచేయనుగాక. మాటల ద్వారా అనేక మంది రక్షణలోనికి పడిపోయిన వారు తిరిగి లేపబడినట్లుగా, దేవుని సన్నిధిలో తిరిగి వస్తూ నడిపించబడుతూ విశ్వాస విషయంలో అభివృద్ధి చెందుతూ దేవుణ్ణి ఆనందింపచేసే ఆ గుంపులోనికి రావాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ చిన్ని మాటలు మన హృదయంలో ఫలింపచేయనుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృప చూపుతూ ఈ దినాన మనకి ఇచ్చినటువంటి దేవుని సన్నిధిలో, దేవా, ఈ దినము నువ్వు ఇచ్చింది, ఈ సమయము నీవు ఇచ్చిందయ్యా. నువ్వు కృప చూపే దేవుడు నాయన, నీ సహాయము చేసే దేవుడు నాయన, శక్తి కలిగిన దేవుడువయ్యా, బలము కలిగిన దేవుడువయ్యా, సజీవుడు నాయన. నిన్ను ఆనందించే బిడ్డగా నిన్నట్లుగా నాకు సహాయము చేయ. నిన్ను దుఃఖపరుస్తూ ఉంటే నా తండ్రి, ఇంకా నువ్వు నా హృదయంలోనికి స్వీకరించుకోకుండా, అయ్యా నువ్వు అనేకమైన మేలు చేసినా కూడా, దీవెనలు కలుగ చేసినా కూడా ఇంకా నేను నా తండ్రి నిన్ను తెలుసుకోలేకపోతున్నానయ్యా. మనుషులను సంతోషపెట్టే గుంపులోనే నేను ఉంటున్నానయ్యా. నిన్ను సంతోషపెట్టే విషయంలో వెనుకాడుతూ ఉన్నానయ్యా. మనుషులను సంతోష పెట్టాలని నీకు దూరం అయిపోతూ ఉన్నాను, నీ సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాను నాయన. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో నిన్ను సంతోషపెట్టే బిడ్డగా నేను ఉన్నట్లుగా నా సహాయం చేయండి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు దర్శించే కాలంలో ఈ సమాధాన సంబంధమైన విషయాలు తెలుసుకొని
దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిత్యరాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించే దేవుడు. మనుషుల్ని ఎంతకాలం సంతోష పెడుతూ ఉంటాం, మనుషులకి ఎంత సంతోషం పెట్టినా ఒక్క దినములోనే మర్చిపోతూ ఉంటారు. దేవుని సంతోష పెడితే దేవుడు అంతకంతకు మనల్ని వర్ధిల్ల చేస్తూ ఉంటాడు. కాబట్టి దినాన మనుషులను సంతోషపరిచే వారంగా కాకుండా దేవుని సంతోషపరచున్నట్లుగా ముందుకు కొనసాగుదాం. దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు. నాయనా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యమన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవమని పలికిన నా దేవా, నేనే జీవమని పలికిన నా దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవుని సన్నిధిలో దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏ భయము, ఏ దిగులు, ఏ చింత, ఏ భీతి లేకుండా దేవుడు మనల్ని నడిపించే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు. ఇది నానా ఆయన్ని వెతుకుతావా? ఆయన సన్నిధిలోనికి వచ్చి నీవు అడుగుతావా? దేవుని సన్నిధిలో నేను అక్కరలో ఉన్నానయ్యా, ఇరుకుల్లో ఉన్నానయ్యా, ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, కష్ట నష్టంలో ఉన్నానయ్యా, నిన్ను తెలుసుకోలేనటువంటి అయ్యా పరిస్థితిలో నిన్ను దుఃఖపెట్టే పరిస్థితులు నేనున్నానయ్యా. అయ్యా నిన్ను తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయ. నా హృదయాన్ని తెరవచ్చేయి నాయన. అయ్యా నా హృదయంలోనికి ప్రభా మీరు రండి నాయన, నా హృదయంలో మీరు నివాసములు చేయండి నాయన. అయ్యా మీతో నేనుండినట్లుగా నా సహాయాన్ని అనుగ్రహించు నాయన. అయ్యా మనుషులు సంతోషపరిచే వారంగా కాకుండా నాయన నిన్ను సంతోషపరిచే వారు ఉన్నట్లుగా నీ కృపను చూపించండి. మాలో ఉన్న దుష్ట మార్గాలను తీసివేయండి, తప్పిపోతున్న మార్గాలను తొలగించండి నాయన. అయా బుద్ధి కలిగినటువంటి వారుగా తిరిగి వచ్చే వారుగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. నీ కృపని చూపించండి తండ్రి. అయా కృపామేడా మీకే స్తోత్రములు నా తండ్రి. కావలి వారు ప్రభా ఉదయం కొరకు ఏ రీతిగా కనిపెట్టుకుంటారో నీ కృప కొరకు నీ యందు భయభక్తులు కలిగిన వారంగా ప్రభా అయా నీ యందు కనిపెట్టుకునే వారంగా అయా నా తండ్రి మిమ్మల్ని నీ కృపను చూపించండి. దినదినము నీ కృప ద్వారా మేము ఈ రీతిగా బ్రతుకుతున్నామని గుర్తు చేసుకుంటూ ప్రభు అయా నీ కృపలో ప్రభువా నీ కృపకు కనిపెట్టుకునే వారిగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఆ రీతిగా నీ కృపను మాకు ఉంచండి నాయన. నీ కృపను మాకు దయచేయండి తండ్రి. స్తోత్రములయ. విశ్వాస విషయములో అనేక శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి నాయన వాటి కలుగుతున్నటువంటి ఆ సమయాలను బట్టి విశ్వాస విషయంలో వెనుదిరుగుతున్నామేమో నా తండ్రి. అయా వెనుదిరిగే పరిస్థితి మా జీవితాల్లోనికి లేకుండా అయా విశ్వాస మూలముగా నీతిమంతుడి విశ్వాస మూలముగా బ్రతుకుని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవుడివి కదా నాయన. అయా విశ్వాస విషయంలో మీ ముందు కొనసాగునట్లుగా వెనుదిరిగిన పరిస్థితులు నిర్మూలన చేసిన ఆయన అయా విశ్వాస విషయంలో ముందుకు మమ్మల్ని నడిపించండి నాయన. అయా మిమ్మల్ని ఆనందించే విశ్వాస జీవితాన్ని మాకు కలగచేయండి, అవిశ్వాసాన్ని తొలగించండి నాయన. అయా కృపామేడా మీకే స్తోత్రములు 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 నాయన. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, తట్టిన వారికి తీసే దేవుడు నాయన. దేవానికి స్తోత్రములు స్తోత్రములు. ఎంతటి వారినైనా చేర్చుకునే దేవుడు, కులమత భేదములు లేకుండా నాయన అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు అయ్యా, ఆశీర్వదిస్తున్న దేవుడు అయ్యా, దీవిస్తున్న దేవుడివి తండ్రి. మంచి దేవుడు నాయన, నమ్మదగిన దేవుడివి తండ్రి. స్తోత్రములు. నమ్ముకున్నదైన సహాయకుడు ప్రభు స్తోత్రములయ్యా. నీ వద్దకు వచ్చి వారిని ఏ మాత్రము త్రోసివేసే దేవుడు కాదు నాయన. అయా తప్పుపోయిన కుమారుడు దుర్వ్యాపారము ద్వారా ప్రభా ఆస్తినంతటిని పాడు చేసినప్పటికీ ప్రభా తండ్రి చేర్చుకున్నట్లుగా అయా మమ్మల్ని చేర్చుకునే దేవుడివి, మా సృష్టికర్తవి తండ్రి. మీకు స్తోత్రములు. ప్రేమ కలిగిన దేవుడివి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఈ మాటలు వినని బిడ్డల్ని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, నిండార్లుగా వర్ధిల్ల చేయండి. ఈ మాటలు వాళ్ళ హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి అయా. ఎంతమంది లైవ్ లో ఉండి ప్రభా నీ మాటలు ఆలకించారో అయా నా తండ్రి ప్రభా ఒక తీర్మానం చూసుకుంటున్నారో వారిని ఆ తీర్మానంలో స్థిరపరచండి అయ్యా. అయా వెనుదిరిగిన పరిస్థితులు అయితే ముందుకు నడిపించండి అయ్యా. దుష్ట మార్గంలో ఉంటే మార్గాల నుంచి విడుదల కలిగి చేయండి అయ్యా. అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతే విశ్వాసంలోనికి నడిపించండి అయ్యా. బిడ్డల ప్రభా నీ కొరకు కృప కొరకు కనిపెట్టుకునే వారిగా వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అయ్యా. ఆయా పరిస్థితులను బట్టి ప్రభా వారికి ఉన్నటువంటి మీరు ఇచ్చిన వాటిని పోగొట్టుకొని ఉంటే నాయన మరలా వారికి ప్రసాదించండి నాయన.
వారిని దీవించండి అయ్యా, నిండాలుగా వర్ధిల్ల చేయండి. ఈ సమయంలో నా తండ్రి ప్రభా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, బిడ్డలు నిండాలుగా మీరు వర్ధిల్ల చేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కోరికలు మీరు నెరవేర్చండి, వారి ఆశలు మీరు తీర్చండి తండ్రి. స్తోత్రములయ్యా. వారి వ్యాపారాల్లో, పనిపాటుల్లో, చేతి పనుల్లో, ఉద్యోగాల్లో నీ కృపను తోడుగా ఉంచండి, ఆశీర్వదించండి తండ్రి. మీకే స్తోత్రములయ్యా. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను ముట్టండి, పరిపూర్ణ సుస్థత నిండు ఆయుష్ ఆరోగ్యమును దయచేయండి తండ్రి. మీకే స్తోత్రములు నాయన. ఆయుష్మంతులుగా ఆరోగ్యవంతులుగా లేవనెత్తండి. అధికారులు మెలుకొని నెత్తి వరకు మీ గాయపడిన హస్తం వేసిన ఆయన ఆ బిడ్డల్ని మీరు తాకి స్వస్థతని కలుగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్నామని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. వయసు పైబడిన వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల్ని ప్రభా ఆనందింప చేయండి తండ్రి. స్తోత్రములయ్యా. వివాహ బంధాలతో బిడ్డలు మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అయా నా తండ్రి ప్రభా వివాహాలు అనేక సంవత్సరాలు అయినప్పటికీ నిందలలో, అవమానాల్లో ప్రభా అయా నా తండ్రి నిట్టూర్పుల్లో, దుఃఖ సాగరములో ఉన్న ప్రియబిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. ముయ్యబడిన ప్రతి గర్భాన్ని మీరు తెరవచేయండి. బిడ్డగల తల్లిదండ్రులుగా దీవించండి తండ్రి. స్తోత్రములు నాయన. గర్భిణీలు జ్ఞాపకం చేసుకుని సుఖమైన కానుకను దయచేయండి అయ్యా. మాయా నా తండ్రి ప్రభా బాలింతలు జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి తండ్రి. స్తోత్రములయ్యా. దిక్కులేని వారిని, దరిద్రుల్ని, అనాథల్ని, వెధవరాండల్ని, ఆశ్రయం లేని వారిని, ఈ తోడు లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తోడుగా ఉండి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. శాంతి సమాధానం లేని వారిని జ్ఞాపకం చేసుకునండి. అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారిని విడుదల కలగ చేయండి, వారికి మేలుని కలగ చేయండి. అప్పుల బాధల నుంచి అయ్యా విడుదల కలగ చేసి ఆశీర్వాదాన్ని కలగ చేయండి తండ్రి. స్తోత్రమయ్యా. శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానాన్ని అనుగ్రహించి మీ కృపను చూపించండి, సహాయం చేయండి. అదే రీతిగా గృహాలు లేని వారు గృహాలు, స్థలాలు లేని వారు స్థలాలు, అయ్యా నా తండ్రి గృహాలు కట్టుకుంటూ ఆగిపోయిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని పూర్తిగా ఉంచబడినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. మహోన్నతుడా మీకే స్తోత్రములయ్యా. రక్షణ లేని వారిని, మారు మనసు లేని వారిని జ్ఞాపకం చేసుకుని రక్షణతో, మారు మనసుతో మీరు అలంకరించండి. వారి హృదయాలను తట్టండి, తెరవ చేయండి, గొప్ప కార్యం జరిగించండి. రక్షణ పొందిన బిడ్డలు తప్పిపోకుండా అయా వెనుదిరగకుండా ముందుకు కొనసాగునట్లుగా ఆత్మీయ విషయంలో ఎదుగుదలను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా సంఘాలను జ్ఞాపకం చేసుకునండి. అయా పరిచర్య చేస్తున్న దైవ సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. దైవ సేవకురాండ్రులను ప్రభు వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి దైవ సేవకుడికి నిండు ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి. కావలసిన సమస్తాన్ని మీరు సమకూర్చండి, దీవించండి, నిండార్లుగా వర్ధిల్ల చేయండి. వారి పరిచర్యలో ముందుకి ప్రభా తీసుకుని వెళ్ళండి. కృంగిపోయిన అయా దైవ సేవకుల్ని జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి. బలహీనంగా ఉన్న దైవ సేవకుల్ని బలపరచండి. అధైర్యంతో ఉన్న దైవ సేవకుల్ని ధైర్యపరచండి. అయా మీరే జ్ఞాపకం చేసుకునండి. బలమైన సంఘాలుగా మీరు కట్టండి. చెదిరిపోయిన సంఘాలను జ్ఞాపకం చేసుకునండి. అయా నా తండ్రి ఒక చోటకి చేర్చండి తండ్రి. స్తోత్రములయ్యా. మహోన్నతుల సంఘాలని, విశ్వాసుల్ని ప్రభు వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి, దీవించి నిండాలుగా వృద్ధులే చేయండి. దైవ సేవకుల్ని ప్రభు ఒక్కొక్కరి ద్వారా ఎన్ని ఆత్మలైతే రక్షించుకోగలుగుతారో అన్ని ఆత్మలకే ప్రభా బిడ్డలు ప్రయాసపడినట్లుగా మీరే సహాయము చేయండి. మీరే తోడుగా ఉండి నడిపించండి. అయా కృప చూపించండి తండ్రి. స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మహోన్నతుడా మహిమ కలిగిన మా ప్రభా స్తోత్రములు. మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడివి, మారానుభవాలన్నీ అయా మధురముగా మార్చే దేవుడివి తండ్రి. మీకే స్తోత్రములయ్యా. మా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డలను దీవించండి. వారి కుటుంబాలను దీవించి నిండాలు వర్ధిల్ల చేయండి. చేతి నిండా పనులు దయచేయండి. అయా సమృద్ధిని, మిగులు పడుతున్న భాగ్యాన్ని దయచేయండి. ఏ కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో నాయన ఉంటూ ఉన్నారు నా తండ్రి ప్రభా వాటి నుంచి బిడ్డలు తప్పించండి. కృపతో జ్ఞాపకం చేసుకుని నిండాలుగా మీరు వర్ధిల్ల చేయండి తండ్రి. స్తోత్రములయ్యా. అయా నా తండ్రి కృపామయడా మీకే స్తోత్రం. మేలుకై నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రములు. దైవ సేవకులను దీవించండి, నిండు ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి, కృపను తోడుగా ఉంచండి, సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. మహోన్నతుడా మీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఏ పరిచర్య నిమిత్తం ఎక్కడికి వెళ్తున్నా ముందు వెనుక మీరుండి నడిపించండి. నిండు ఆయుష్ ఆరోగ్యాలు కలుగచేయండి, కృపను చూపించండి. అయ్యా ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నిండు ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి, కృపను తోడుగా ఉంచండి, బలపరచండి. లోకమాయ ఛాయలో పడిపోకుండా లేవనెత్తండి నాయన. ఆత్మీయ స్థితిలో ఎదుగుదలను దయచేయండి, ఒక మాదిరికరమైన జీవితాన్ని దయచేయండి నాయన. అయా నీ కృపను చూపించి అయా నీ సన్నిధిలో బలవంతులుగా ఆత్మీయ స్థితిలో ఎదిగే భాగ్యాన్ని ప్రియబిడ్డలకు దయచేయమని అయా నా బిడ్డలకు మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. మహోన్నతుడా మీకే స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను, కుటుంబాలని
దీవించండి, ఆశీర్వదించండి. చూడబోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి, దీవించి నిండాలుగా వదిలే చేయండి అయ్యా. దీనరాల్ని, అల్పరాల్ని, అయోగ్రాల్ని నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నారయ్యా. ఈ రీతిగా ప్రభా లైవ్ ద్వారా ప్రభా అయ్యా నా తండ్రి కొన్ని మాటలు వివరించడానికి, బిడ్డల కొరకు ప్రార్థించడానికి అయ్యా నా తండ్రి ప్రభా కేవలం నీ కృప ద్వారా ఇట్టి స్థితిని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ లైవ్ కార్యక్రమం ప్రభా నా తండ్రి వేకుజాం ప్రార్థన నా తండ్రి అన్నదినము ముందు కొనసాగునట్లుగా ఆగకుండా అయ్యా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా మీరే మీ కృపను చూపించి ముందుకు నడిపించి సహాయము చేయమని ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వేకుజాం ప్రార్థన ద్వారా అనేక మంది బిడ్డలు మేలు, దీవెన, ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా, రక్షణ లేని వారు రక్షణ పొందినట్లుగా అయా నా తండ్రి ప్రభా అనేక మంది బాధల్లో, వ్యాధుల్లో, కష్టాలు, నష్టాల్లో ఉన్నవారు ఊరట పొందినట్లుగా, ఆరోగ్యము అయా నిండు ఆయుష్ పొందుకున్నట్లుగా నీ కృపను చూపించి మేలుకరంగా, దీవెనకరంగా ఈ వేకుజాం ప్రార్థన మీరుండి నడిపించి సహాయము చేయమని మమ్మల్ని అందరినీ కృపకే జ్ఞాపకము చేసుకుని దినపు దీవెన ఆశీర్వాదాలు దయచేయమని, మనుషులు సంతోషపెట్టే గుంపులో మేముండక నాయన మిమ్మల్ని సంతోషపరచడానికి ప్రయాసపడినట్లుగా, రక్షణ పొందినట్లుగా, సరిచేసుకున్నట్లుగా, దిద్దుకున్నట్లుగా నాయన ముందుకు కొనసాగినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి సహాయము చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. అనుదినము మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి ప్రార్థన అవసరత అయినా మాకు తెలియపరిచినట్లయితే మానక దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ ఈ లైవ్ కార్యక్రమాన్ని రోజు జరుగుతున్నటువంటి వేకుజాం ప్రార్థనలో మీరు గడపవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. 5 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతున్నటువంటి వేకుజాం ప్రార్థనని మరి మీరు జ్ఞాపకం చేసుకొని మరొక ప్రతిదినము మీరు ఈ లైవ్ని మీరు చూడవలసిందిగా, లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, కామెంట్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా మరి మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరిచినట్లయితే దేవుని సన్నిధిలో నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరం మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మీకు ఏ బాధలైనా, కష్టాలైనా, నష్టాలైనా, ఇరుకుల ఇబ్బందులైనా, మీరే ఏ అవసరతలో ఉన్నా మరి మీ కామెంట్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతను మా ఫోన్ నెంబర్కి మీరు తెలియపరిచినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది మరి ప్రతిదినం జరుగుతున్న వేకుజాం ప్రార్థనలో మీరు పాల్గొనవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. మీరు తప్పగా యూట్యూబ్ ఛానల్ని మీరు దర్శించండి, వినండి. ప్రతిదినము దేవుని మాటలు వినటం ద్వారా విశ్వాస విషయంలో ముందుకు వెళ్తాం. దేవుణ్ణి ఆనందింపచేసే గుంపులో మనం ఉంటాం. కాబట్టి అంత్య దినాల్లో, దుర్దినాల్లో, అపకర్మ దినాల్లో జీవిస్తున్నాం. దేవుని మాటలు ఆలకించే విషయంలో, రక్షణ పొందే విషయంలో, మన జీవితాలు కట్టుకునే విషయంలో మరీ ఎక్కువగా ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఈ దినపు దీవెనలతో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మీ అవసరాలు, అక్కర్లన్నీ యేసునామములో తీర్చబడినట్లుగా మరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఐదు నిమిషాలు